హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఏ డైలీ విత్ శ్రీటెక్. ఈరోజు చాలా చక్కటి హ్యాషింగ్ బేస్డ్ ప్రాబ్లం చూద్దాం. యూనియన్ ఆఫ్ టూ అరేస్ ఇన్ జిఎఫ్జి. మనకి ఇప్పుడు టూ ప్రాబ్లంలోని టూ అరేస్ ఇచ్చారు. మీకు అవుట్పుట్లో కావాల్సింది వన్ అరే, దట్ యూనిక్ ఎలిమెంట్స్ కౌంట్ మీకు కావాలి. సో మనం తీసుకుంటున్న అరేస్ ఫస్ట్ వన్ వచ్చేసి 1 2 3 అండ్ సెకండ్ వన్ 2 3 4. ఈ అరేస్ని మనం యూనియన్ చేస్తే మనకి వచ్చేది 1 2 అండ్ 3 అండ్ 2 3 4. ఇది మనకి టూ అరేస్ని కంబైన్ చేయగా వస్తుంది. ఇప్పుడు మనం దీని మీద యూనియన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయగా మనకి 1 2 3 4 అనే ఐటమ్స్ మిగులుతాయి. టోటల్గా మనకి 4 ఐటమ్స్ వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ కాన్సెప్ట్కి కోడ్ రాసి మనం 4 అనే ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. ఐ మీన్ కౌంట్ని రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ క్వశ్చన్లోని ఏ అండ్ బి అనే టూ అరేస్ ఇచ్చారు. మనం ఇక్కడ యూనియన్ని రిటర్న్ చేయాలి. సో అక్కడ మనం చూస్తే కౌంట్ని రిటర్న్ చేసాం అండ్ ఇక్కడ చూస్తే మనం యూనియన్ని రిటర్న్ చేయాలి. అండ్ రెండు కోడ్స్ కూడా మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ అరేస్ అవి ముందుగానే ఇనిషియలైజ్ చేసుకునే మనకి ప్రాబ్లం అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీనికి కోడ్ రాస్తాం. ఓకే, మనం యూనియన్ సెట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఆ సెట్లో సెట్ అనే ఇంకొక ఫంక్షన్ వాడి సెట్ ఆఫ్ ఏ బై సెట్ ఆఫ్ బి, అది మన యూనియన్కి రిప్రజెంటేషన్ అనమాట. ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? మనం ఈ లిస్ట్ని సార్ట్ చేసి, అంటే సార్టెడ్ అనే ఫంక్షన్ వాడి ఇక్కడ మనం సార్ట్ చేస్తాం. ఇది మనం లిస్ట్లో కన్వర్ట్ చేసి, ఎందుకంటే ఇక్కడ మనకు అవుట్పుట్ చూడండి లిస్ట్ ఫార్మేట్లో ఉంది. సో మనం ఇది లిస్ట్లో కన్వర్ట్ చేసి యూనియన్ అండర్స్కోర్ సెట్, ఎందుకంటే మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ అదే కాబట్టి. ఓకే, ఇది కంపైల్ చేద్దాం. లెట్స్ సీ అండ్ సబ్మిట్ చేసి చూద్దాం. సో దట్ మనకు అన్ని టెస్ట్ కేసెస్ సాల్వ్ అయ్యాయా లేదా అని చెప్పి తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ టెస్ట్ కేసెస్ సాల్వ్డ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం? కౌంట్ని రిటర్న్ చేయాలి అనుకున్నాం కదా. మనం ఇది ఎందులో ట్రై చేద్దామంటే ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ కంపైలర్స్లో ట్రై చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే పైథాన్ ఆన్లైన్ కంపైలర్స్ చాలా వరకు అవైలబుల్లో ఉన్నాయి. ట్రై ఎనీథింగ్, ఏదైనా సరే ఓకే. సో నేను ఫస్ట్ టూ అరేస్ని తీసుకుంటున్నా. మనం తీసుకున్న ఎగ్జాంపులే 1 2 3 అండ్ అరే బిలోని 2 3 4 ఇవే కదా మనం తీసుకున్న ఎలిమెంట్స్. ఇప్పుడు నేను సేమ్ అక్కడ తీసుకున్నట్టే యూనియన్ సెట్ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా. సారీ గైస్, ఇక్కడ చిన్న ఓకే, ఈ వేరియబుల్లోని సేమ్ సెట్ ఏ దానికి యూనియన్కి చేస్తూ సెట్ బి. ఓకే, అంటే ఇక్కడ మన అరేస్ అనేవి డైరెక్ట్గా ఇనిషియలైజ్ అయ్యి కాల్ అవుతాయి. ఇప్పుడు మనం వేటిని ప్రింట్ చేద్దామంటే ప్రింట్ అయిన అరేని ప్రింట్ చేద్దాం, అంటే యూనియన్ యొక్క రిజల్ట్ని. ఓకే, యూనియన్ సెట్. నెక్స్ట్ ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే మనకు కావాల్సిన కౌంట్ ఇదే కదా. కౌంట్ నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు మనం స్టోర్ చేసిన దాన్ని ఒక లెంత్ ప్రింట్ చేస్తే కనుక అయిపోతుంది కదా. సో యూనియన్ సెట్ యొక్క నేను లెంత్ని ప్రింట్ చేస్తున్నా. చూద్దాం ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఏముంటుందని. ఇక్కడ మనం చూసుకుంటే 4. సో మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది రీచ్ అయింది కదా, అంటే మనకు కావాల్సిన టార్గెట్ని మనం రీచ్ అయ్యాం. అండ్ మనకి ఈ కోడ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గీక్స్ ఫర్ గీక్స్, ఇవి డైలీ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరిగి మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎఫిషియెంట్గా అవ్వగలరు. ఆగండి, ఇక్కడితో వీడియో అయిపోలేదు, ఇంకా ఉంది 1 minute. సో మనం చూసుకున్న దాని ప్రకారం మనకు టోటల్ 4 ఎలిమెంట్స్ అనేవి వచ్చాయి. మన ఎగ్జాంపుల్ని మనం సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి
సో మనం చేసిన ప్రాసెస్ ఇదే కదా, డూప్లికేట్స్ రిమూవ్ చేసి కంప్లీట్ చేసాం. టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, వీటి ద్వారానే మనకి మన కోడ్ అనేది ఎంత ఎఫిషియెంట్ అనే విషయం తెలుస్తుంది. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి అని నేను ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాను. ఇక్కడ O of n+n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది O of n+n. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఒక union_set అనే ఒక వేరియబుల్లోని ఒక లిస్ట్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి. సో దిస్ ఈజ్ ఫర్ ద వీడియో. డే 2 అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.